బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా చేదు అనుభవమే ఎదురవుతోంది. బీజేపీ నేతల మధ్య నెలకొన్న విభేదాలు పార్టీ కార్యక్రమాలను ప్రశ్నార్థకరంగా మారుస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా పర్యటనలో రామచంద్రరావుకు కమలనాథులు జలక్కిచ్చారు. సాక్షాత్తు రాష్ట్ర అధ్యక్షుడి ముందే కార్యకర్తలు కుమ్ములాటకు దిగారు. 4 గ్రూపులుగా విడిపోయిన జిల్లా బీజేపీ శ్రేణులు గందరగోళం సృష్టించారు. పెద్దపల్లి కమాన్ చౌరస్తా వద్ద స్వాగతం పలికే సందర్భంలో 4 గ్రూపుల నేతలు తోపులాటకు దిగారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోవైపు వేదికపైకి రానివ్వలేదని మరో వర్గం స్టేజీ కింద కూర్చొని నిరసన తెలిపింది. ఊహించని పరిణామంతో రామచంద్రరావు తలపట్టుకున్నారు. సొంత పార్టీ శ్రేణులే ఇలా వ్యవహరిస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ థాంక్యూ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఒక పక్క కాంగ్రెస్ లో వర్గ విభేదాలు, మరో పక్క బీజేపీలో రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా కూడా ఆయనకి చేదు అనుభవమే ఎదురవుతోంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇందురా ఏదైతే సాక్షాత్తు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ముందే పెద్దపల్లి బీజేపీలో వర్గ పోరు అయితే తారా స్థాయికి చేరుకుంది. రాష్ట్ర అధ్యక్షుడి ముందనే పెద్దపల్లి బీజేపీకి సంబంధించినటువంటి బీజేపీ శ్రేణులు 4 వర్గాలుగా, 1 కాదు 2 కాదు 4 వర్గాలుగా విడిపోయి ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఆధిపత్య పోరు కోసం ఆ వర్గ పోరు అయితే కొనసాగుతుంది. రాష్ట్ర అధ్యక్షుడి ముందే ఈ రోజు అయితే ఆ బాహాబాహికి ఒక ముష్టి యుద్ధానికి అయితే దిగడం జరిగింది. ఇప్పుడు ఇది అంతా కూడా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఒక బీజేపీ వైఖరి పైన, బీజేపీ నాయకత్వం పైన ఒక చర్చగానైతే ప్రస్తుతం అయితే ఒక అంశం అయితే కొనసాగుతుంది. ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఈ రోజు పెద్దపల్లి పర్యటన నేపథ్యంలో సుల్తానాబాద్ నుండి బీజేపీ శ్రేణులు అయితే ఘన స్వాగతం ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలోనే కమాన్ చౌరస్తా వద్దకు చేరుకున్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు అక్కడ గజమాలతో సత్కరించే విషయంలో ఒక వర్గానికి సంబంధించిన వారినే రథం పైకి ఎక్కనిచ్చారు. మరొక కొంతమందిని చులకనగా చూస్తున్నారంటూ కూడా ఆ 2 వర్గాలుగా విడిపోయి కూడా ఒకరిపైన ఒకరు మాటల యుద్ధంతో ముష్టి యుద్ధం కల్పించే విధంగా పిరుగుద్దులు గుద్దుకుంటూ కూడా ఆ తారాస్థాయిగా తోపులాటతోటి కూడా ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. అక్కడే ఉన్నటువంటి పోలీసులు అయితే ఆ ఇరు వర్గాలను డివైడ్ చేయడము, ఆ సర్ది చెప్పే ప్రయత్నము, పక్కకు జరిపే ప్రయత్నం చేస్తుంటే కాస్త సర్దుమణిగింది. కానీ అక్కడి నుండి ఏదైతే ఎంబీ గార్డెన్ లో రామచంద్రరావుకు ఘన సన్మానం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు బీజేపీ శ్రేణులు. ఈ నేపథ్యంలో కూడా అక్కడికి వెళ్ళినటువంటి రామచంద్రరావు గారు కూడా అక్కడ కూడా చేదు అనుభవమే ఎదురైంది. ఎందుకంటే అక్కడ మరొక 2 వర్గాలు కూడా ఆడ కూడా వేచి చూడడం జరిగింది. అక్కడ ఒక వర్గం వారిని మాత్రమే స్టేజ్ మీదకి అనుమతించారు, మరొక వర్గం వారిని చులకన చూస్తున్నారంటూ కూడా మరొక వర్గం కింద స్టేజ్ దగ్గర కూడా కింద కూర్చొని కూడా నిరసన చేపట్టడం జరిగింది. ఎవరికి చెప్పినా కూడా వినని పరిస్థితిలో కూడా ఎవరికి వారే ఎవరి వర్గానికి నాయకులు వాళ్ళనే నినాదాలు చేస్తూ కూడా ఒక వర్గ పోరు అయితే మనకి ఈరోజు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. బీజేపీ వైఖరి అయితే ప్రస్తుతం అయితే ఇప్పుడు స్థానికంగా కొంత చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే ఆ గతంలో కూడా ఇక్కడ 2 వర్గాలుగా ఉండేది. కానీ ఇప్పుడు ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులమైన రామచంద్రరావు జిల్లాకు వస్తున్న నేపథ్యంలో వీరంతా కూడా క్యాడర్ను కలుపుకొని స్వాగతం పలుకోవడమో, లేదంటే ప్రజలకు ఏదైనా వీరేదైనా చెప్పాలనుకున్నా కూడా వీరు ఒక యూనిటీగా ఉన్నట్టుగా చెప్పుకోవాల్సింది. కానీ 1 కాదు 2 కాదు 2 వర్గాలు 4 వర్గాలుగా విడిపోయాయి. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి వర్గం ఒకవైపు, దుగ్గ్యాల ప్రదీపురావు వర్గం మరొక వైపు, గుట్టముక్కల సురేష్ రెడ్డి వర్గం మరొక వైపు, జిల్లా అధ్యక్షుడు కర్ర సంజీవరెడ్డి వర్గం మరొక వైపు, ఇలా పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి బీజేపీ శ్రేణులు 4 వర్గాలుగా వీడిపోయి ఎవరి మాట ఎవరు వినకుండానే వీరి యొక్క తారాస్థాయికి అయితే ఈ వర్గ రెండు జాతీయ పార్టీలలో కూడా వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. దీని ఎఫెక్ట్ స్థానిక సంస్థల ఎన్నికల మీద ఎంత మేర పడనుంది?
తప్పకుండా సింధూరా, ఎందుకంటే ఇప్పటికే మనం కాంగ్రెస్ పార్టీని చూడొచ్చు, ఇటు బీజేపీ పార్టీని చూడొచ్చు. రెండింటిలో కూడా వర్గపోరు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో చూసుకున్నట్లయితే కనుక పెద్దపల్లి ఎంసీ గడ్డం వంశీకి కూడా ప్రోటోకాల్ విషయంలో ఎవరు పాటించడం లేదు అంటూ కూడా ఇక్కడ కూడా ఆ వర్గపోరు అయితే కొనసాగుతుంది. ఇటు దుద్దిల్ల శ్రీధర్ బాబు వర్గం ఒకవైపు, ఇటు వివేక్ వర్గం ఒకవైపు, ఎంపీ వంశీ వర్గం మరొక వైపు అన్నట్టుగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ లో బీజేపీలో రెండు జాతీయ పార్టీలో కూడా వర్గపోరు కొనసాగుతుంది. ఈ వర్గపోరు ప్రజలైతే నిశ్చితంగా గమనిస్తున్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా ఇది తీవ్ర స్థాయిలో ఆ రెండు పార్టీల మీద పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రెండు జాతీయ పార్టీల యొక్క వైఖరిని అయితే ఆ ప్రజలు వాళ్ళు చూస్తూ కూడా ముక్కున వేలేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే స్థానికంగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఏదైతే బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ప్రజా సమస్యలపైన ప్రజలకు ఏదైతే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు చేస్తున్నటువంటి కుట్రలను తెలిపే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, పింఛన్లు కావచ్చు, వృద్ధాప్య పింఛన్లు కావచ్చు, తులం బంగారం విషయం కావచ్చు, ఇలా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను ప్రశ్నిస్తూ కూడా ప్రజా గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ అయితే ముందుకు పోతున్న తరుణం ఒకవైపు చూస్తే కనుక, మరొక వైపు జాతీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కూడా ఇలా రెండు వర్గాలుగా వర్గ పోరుతోటి ఒకరికి పైన ఒకరు ఆధిపత్య ధోరణితో కొనసాగుతూ వీళ్ళు మనల్ని ప్రజల్ని ఏం ఉంటున్నారు ప్రజలు నమ్మే ప్రసక్తి అయితే ఈ యొక్క జాతీయ పార్టీల పైన అయితే లేదనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. బీఆర్ఎస్ పార్టీ అయితే ప్రజల పక్షాన నిలుస్తుంది, ప్రజల సమస్యలపై నిత్యం పోరాడుతుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఇవైతే రెండు వర్గ పోరు అలాగే క్యాడర్ సంబంధించినటువంటి సమస్యలతోటి. రమేష్, మీరు అన్నట్టు ప్రజల సమస్యలపై బీఆర్ఎస్ ఒక పక్క పోరుబాట పడుతుంది, మరోపక్క రెండు జాతీయ పార్టీలు కూడా ఎంతసేపటికి అసమ్మతి సెగలు, వర్గ విభేదాలతోటి తారాస్థాయికి చేరుకుంటుంది. ఇదంతా కూడా ప్రజలు గమనించట్లేదా? తప్పకుండా సింధూర, ప్రజలు స్ఫూర్తిగా చైతన్యవంతులు ప్రజలు. ఎందుకంటే జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా నిశ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. అక్కడక్కడ కూడా ప్రధానంగా కూడా చర్చ కూడా జరుగుతూ ఉంది. మనకు కూడా స్పష్టంగా ఆ విధంగా సంకేతాలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం గతంలో చూసాం, నేడు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వారి యొక్క అంతర్గత కుమ్ములాటలు తారాసారికి బహిర్గతంగా బయట కనిపించడంతో వారి యొక్క శైలిని, వారి యొక్క వ్యవహార శైలిని అయితే ప్రజలైతే తీవ్రంగా ఖండిస్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రజా సమస్యలనే ముందుకు పెడుతుంది, ప్రజా సమస్యలపైన పోరుబాట పడుతుంది. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కావచ్చు, మంత్రులను కావచ్చు, ఎక్కడికక్కడ కూడా బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో అయితే పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పాలనలో ఉన్నటువంటి జరిగిన సంక్షేమం పైన పూర్తిగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వృద్ధులకు ఇచ్చినటువంటి 4,000 పింఛను ఏది కూడా నెరవేర్చలేదు. అంతేకాకుండా మహిళలకు ఇస్తామన్నటువంటి 4,000 లేవు, అలాగే స్కూటీలు లేవు, ల్యాప్టాప్లు లేవు, తులం బంగారం లేదు. అంతేకాకుండా ముఖ్యంగా రైతులకు ఎరువుల సమస్య ఉంది, ఎరువుల కొరత ఉంది. అంతేకాకుండా కూడా కరెంటు కూడా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు పోతుందా అంటూ కూడా పట్టణాల్లో గ్రామాల్లో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పాలన పైన వ్యతిరేకంగా అయితే ప్రజలైతే ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. వారు కూడా చర్చించుకుంటున్న పరిస్థితి. బీజేపీ, కాంగ్రెస్ ఈ యొక్క అంతర్గత పోరు రచ్చకెక్కడం, బహిరంగ సభల వద్ద ఒక ప్రధాన రోడ్ షోల వద్ద కూడా ఈ విధంగా ముష్టి యుద్ధాలకు పిడిగుద్దులు గుద్దుకుంటూ కూడా కొట్లాటకు దిగడం పట్ల వీరు మనల్ని ఏం పాలిస్తారు, మనకేం చెప్తారు, వీళ్ళు చక్కబెట్టుకోవడానికే సమయం సరిపోవట్లేదు అనేటువంటి సంకేతం అయితే స్పష్టంగా గ్రౌండ్ లెవెల్ అయితే పోతుంది. సింధూరా, రైట్, థ్యాంక్ యూ రమేష్. Thank you.